రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దగ్గరగా 3 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ పేద ప్రజలకు అర్బన్ ప్రాంతంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం తాత్సారం చేస్తోందని, ఇది సిగ్గుచేటని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య తెలిపారు. అంతేకాకుండా కార్మిక లోకానికి మీరైనా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, లేకుంటే భూ పోరాటం ద్వారా మేమే ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు పంచిపెడతామని ఈయన తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయక కార్యదర్శి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాంబాబు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అల్లం వెంకటేశ్వరరావు, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, శ్రీనివాస్, జ్యోతి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణ గారి నాయకత్వంలో అప్పుడు వచ్చి సిమెంట్ వేసి ఓపెనింగ్ కూడా చేశాం, శంకుస్థాపన చేశాం. ఇది ఇంచుమించుగా ఇలాగా 7 ఎకరాల ఎంతంటే పన్నెండు గారు 14 ఎకరాలు అది 14 ఎకరాలు, ఇది 14 ఎకరాలు. నాటికి 5 ఎకరాలు ఇచ్చారు. అది 7 ఎకరాలు ఉన్నాయి. 7 ఎకరాలు ఉన్నాను. ఇది 7 ఎకరాల 40 సెంట్లు. ఇది మున్సిపాలిటీ భూమి. మున్సిపాలిటీ భూమి అంటే ఆనాడు చాలామంది 20 ఏళ్ళ క్రితం ఇది మా మున్సిపల్ కార్మికులు ఇవ్వండి వాళ్ళని కట్టమని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ బుచ్చు చేశారంటే మున్సిపల్ వాళ్ళకి వేరే ఎక్కడ ఇస్తామంటే ఇది కూరగాయలు రంభా ఓవర్సన్ నుంచి థియేటర్ దగ్గర కూరగాయల మార్కెట్ ఉంది, ఉల్లిపాయల మార్కెట్, ఆ మార్కెట్కి ఇద్దాము అని చెప్పారు. వాళ్ళు వచ్చి మా ఇక్కడ కుదరదని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మన ఇళ్ల స్థలం రాశాం కాబట్టి రాసి సుమారుగా ఆ రోజు 8,000 మంది ఎక్కువ మంది 5,000 మంది జనందరూ వచ్చేసి ఇక్కడ మేము వేసాం. అయితే కమిషనర్తో మాట్లాడాం. అలా ఏమన్నా అన్నీ లేని గోడనే కట్టేసారు. సరే దాని మీద మళ్ళీ మనం ఇళ్ళతో రాసాము. మళ్ళీ మీరు గేట్ వేస్తే మీ నాయకత్వంలో వచ్చి మనం వరుసగా వేయడానికి ఉంటుంది. మొత్తం ఒకసారి ప్రభుత్వ స్థలం అదే ప్రభుత్వం. ఇది అదంతా ఆగండి నీరు. ఇది లారీస్ ఉంచారు. ఇదంతా 14 లారీస్ ఉంచారు. ఆ చెట్టు దాకా ఇందులేదన్న, చెట్టు ఉందా? ఆ చెట్టు దానికి ఇది అంత అన్న ఆ బిల్డింగ్ వరకు ఇగో ఇక్కడంటే 4 ఎకరాలు మేకల కేమలకి ఇచ్చారన్న. ఇది టైంకి ఇది అంతా మేకల కేమలు చెట్టు అందరూ పడతారు. కవరేజ్ పక్క పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి 2.5 ఇల్లు ఇస్తుంది. వీళ్ళు పక్కగా టీడీపీ ఆఫీస్కి స్థలం కట్టుకుంటున్నారు. అంటే ప్రజలకంటే వాళ్ళు ఇచ్చే స్థలాలకి ఓకేనా. ఈరోజు మున్సిపల్ కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి 2 సెంట్ల ఇంటి స్థలం స్వాధీనం చేసుకోవడానికి, ఇంకెప్పుడు మాకు ఇంటి స్థలాలు ఇస్తారని చెప్పేసి ఒకవైపున ఆందోళన చెందుతూ, గతంలో ఇక్కడ సర్వే నెంబర్ 349 ఏదైతే ఇక్కడ నిలబడుకున్నామో ఈ సర్వే నెంబర్లో దాదాపు 2 సంవత్సరాల క్రితం భూమి పూజ కూడా చేసి కార్మిక వర్గం మా అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తున్నారని చెప్పేసి ఎంతో ఆశతో ఎదురు చూశారు. కానీ వారి ఆశలు అడియాశలు అయ్యేటువంటి పద్ధతుల్లో ఈరోజు 2 సంవత్సరాలు దాటుతా ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చకపోవడంతో ఈరోజు సిపిఐ నాయకత్వంలో ఏఐటీసీ మున్సిపల్ కార్మికులంతా కూడా మాకు ఇళ్ల స్థలాలు ఎప్పుడు ఇస్తారు, మీరు ఇచ్చినటువంటి 2 సెంట్లు అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు సహాయం చేయండి,
ఈ ప్లేస్ లో మీరు ఆలస్యం చేసే కొద్దీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దీన్ని ఆక్రమించుకునే పద్ధతుల్లో తయారవుతున్నారు. కాబట్టి మున్సిపల్ కార్మికులకు కేటాయించినటువంటి ఈ స్థలంలో వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే దీన్ని ఒక డంపింగ్ యార్డ్ లాగా మార్చి ఇది రేపు భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు ఉంటుందనే పద్ధతిలో చెప్పి తప్పించుకోవడానికి చూస్తా ఉన్నారు. కానీ ఇది నిజంగా వారి కోసమే తప్పించుకోవడానికి కాదు. ఇందులో అధికార పార్టీకి సంబంధించిన పెద్ద నాయకుల యొక్క గద్దల కళ్ళు ఇందులో వాలే రాబందులు వచ్చి ఈ నేలపైన వాలడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో నిజంగా ఇల్లు లేక చాలని జీతాలతో కడుపు చేత పట్టుకొని నగరానికి పెట్టిన మురికినంతా దుమ్ము ధూళి మొత్తం అంతా దులిపేసేటువంటి కార్మిక వర్గం మాకు రెండు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పేసి ఇన్ని సందర్భాలు అడుగుతా ఉన్నారు. అయినా కూడా ఈ పాలక ప్రభుత్వానికి ఏమాత్రం కూడా సోయి లేకుండా పోతుంది. అందుకని మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఉంటే భూమి తల్లి ఒడిలో ఉంటాం, లేదంటే జైలు గోడల మధ్యలో ఉంటాం తప్ప ఈ భూమిని కోల్పోయేటువంటి సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ భూములకు సంబంధించిన దాంట్లో అన్ని